హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఇక సోమవారం కథలో ఏం జరగబోతుందో అందరికంటే ముందుగా మనమే తెలుసుకుందాం. మన కథలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఇక రాబోయే కథలో వస్తారా రిషి ఇద్దరు కూడా డివిఎస్టీ కాలేజ్కి అయితే వచ్చేస్తారు కదా. ఇక్కడ వచ్చిన తర్వాత శైలేంద్రకి అయితే డౌట్గా ఉంటుంది, ఇతను నిజంగానే రిషినా? వస్తారకి ఇదివరకే రంగ గురించి తెలుసా? ఆ రోజు నేను ఆ ఊర్లో చూసింది నిజంగా వస్తారేనా? ఏం అర్థం కావట్లేదా అని చెప్పేసి ఇక రంగతో మాట్లాడుతూ ఉంటే, నేను ఇక్కడ ఉండలేను, ఆవిడ మాటి మాటికి దగ్గరగా వస్తుంటే నాకు ఒకలా ఉంది అని చెప్పేసి ఆవిడ ఎమోషనల్ అయిపోతున్నారు అని చెప్పేసి ఇక తనైతే చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే వస్తారా అయితే వచ్చి, ఏంటి సార్ నేను ఉండలేను చేయలేను అంటున్నారు, దేని గురించి అంటే ఏం లేదని చెప్పేసి, ఇక మీరు ఆ ఇంటికి వెళ్తే మాత్రం పెద్దనాన్ని పెద్దమ్మని చూడలేక నేను ఉండలేను అంటున్నాడు, అందుకని వెళ్ళొద్దు మీరు అని చెప్పి రంగా ఇక్కడే ఉంటేనే ఇక శైలేంద్ర అయితే చూస్తూ ఉంటాడు. అక్కడికి వెళ్తే ఏదన్నా మళ్ళీ మాట జారే అవకాశం ఉందని చెప్పేసి ఇక మహేంద్ర వాళ్ళని పంపించకుండా ఆపేస్తారనమాట. ఇక్కడే అయితే ఉంటారు సరే అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి రిషి వసూలు వచ్చారని చెప్పేసి మహేంద్ర అనుపమ వాళ్ళకి కాల్ చేసి చెప్పడంతో చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయిపోతూ ఉంటుంది. ఇక్కడ రాధమ్మ మాత్రం రంగానే వస్తారే తీసుకెళ్ళిపోయిందని చెప్పేసి, ఎక్కడికి వెళ్ళాడు నా రంగా రంగా అని చెప్పేసి ఇక కలవరిస్తూ గుండెపోటు అయితే వచ్చిద్ది. ఇక అలా గుండెపోటు రాగానే వెంటనే బుజ్జి హాస్పిటల్లో జాయిన్ చేసి రంగాకు కాల్ చేసి, అన్న నాన్నమ్మకి గుండెపోటు వచ్చింది, నీకోసం దిగులు పడింది, నువ్వు వెంటనే రావాలన్నా అనగానే ఇక శైలేంద్రకి చెప్పి, మా నాన్నమ్మకి గుండెపోటుకు వచ్చింది, నేను వెంటనే వెళ్ళాలి, నేను ఇప్పుడే వచ్చేస్తానని చెప్పేసి అప్పటికప్పుడు బయలుదేరి అయితే వెళ్ళిపోతాడనమాట. ఇక తన వెనకాలే వస్తారా కూడా వెళ్తే అనుమానం వచ్చిందని ఇక రిషి అయితే వస్తారతో అయితే చెప్తాడనమాట. ఇక వచ్చి, నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు కూడా వచ్చావంటే మళ్ళీ అనుమానం వచ్చిద్ది, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి వెంటనే నాన్నమ్మకి హార్ట్ ఆపరేషన్ చేయించాలి కదా, వెళ్ళి నేను జాయిన్ చేసి వస్తానంటే ఇక వస్తారు ఇక్కడైతే ఉంటుంది. ఇక రిషి అయితే వెళ్తాడనమాట. అక్కడ బావా ఎక్కడికి వెళ్ళావు నువ్వు, ఆ వస్తారా కూడా కనిపించట్లేదు, అదే కదా నిన్ను తీసుకెళ్ళింది అది ఇది అనేసి ఇక తిడుతూ ఉంటే, ఎందుకు అలా నోరు పారేసుకుంటావు, అలా అనొద్దు అని చెప్పి, నానమ్మ ఎక్కడ అని చెప్పి ఇక డాక్టర్స్తో మాట్లాడి ఏమైంది అని చెప్పేసి ఇక చాలా ఎమోషనల్గా అయితే మాట్లాడుతూ అయితే ఉంటారనమాట. ఇక ఏం కాలేదు, ఆపరేషన్ అయితే చేయాలి అని చెప్తే ఇక సరే అని చెప్పి ఇక సరోజ, నువ్వు 10 లక్షలు ఇచ్చారు కదా మీ నాన్న అడిగి తీసురా, అవి ఆపరేషన్ కోసం తీసుకున్నాను నేను డబ్బులు అని చెప్పంటే, అసలు అంత డబ్బు నీకు ఎందుకు ఇచ్చారు, అసలు నువ్వు ఏ పని చేస్తున్నావు బావా, నీకు ఎందుకు ఇచ్చారు ఆ డబ్బులు, చెప్తావా చెప్పవా అని అంటే, నేను చెప్పను అవన్నీ నీకెందుకు, ఇప్పుడు ముందు అర్జెంటుగా వెళ్ళి మీ నాన్న అడిగి 10 లక్షలు తీసురా అనేసి పంపిస్తాడనమాట. ఇక ఆ డబ్బులు తీసుకొచ్చిన తర్వాత ఇక వెంటనే ఆపరేషన్ అయితే స్టార్ట్ చేస్తూ ఉంటారు. బావ ఏదో చేస్తున్నాడు నాకు తెలియట్లేదు అని చెప్పేసి బుజ్జికి చెప్పి జాగ్రత్తగా చూసుకోమని చెప్పి మళ్ళీ వెళ్ళిపోతాడు. ఇంత త్వరగా మళ్ళీ వెళ్ళిపోతున్నావు, నానమ్మ స్పృహలోకి వస్తే నిన్ను అడుగుతుంది, మళ్ళీ తనకి ఇబ్బందిగా ఉంటుంది, వెళ్ళొద్దు బావా అనేసి అంటున్నా, కానీ వెళ్ళక తప్పదు, నేను వెళ్ళాల్సిందే అని చెప్పి వెళ్ళిపోతాడనమాట. ఇక ఆ తర్వాత మళ్ళీ వస్తారైతే వస్తుంది. ఇక వచ్చి, ఏం చేసావే మా బావని, అసలు ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండకుండా వచ్చేసాడు, ఆయన వెళ్ళిన తర్వాత మళ్ళీ నువ్వు వచ్చావేంటి అని చెప్పి అంటే, నీకు ఎన్నిసార్లు చెప్పాను తను నీ బావ కాదు రిషి సార్ అని, నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు, నాన్నమ్మకి ఎలా ఉందని చెప్పేసి అడుగుతుంటే ఇక రాధమ్మ అయితే ఇక అడుగుతూ ఉంటుందన్నమాట. వస్తారా నీకు దండం పెడతాను, నా రంగాన్ని నాకు ఇచ్చేసే, నా మనవడు లేకపోతే నేను ఉండలేను, తను నా ప్రాణం పోతుంది, ఈ ఆపరేషన్ ఏమీ వద్దు, నా రంగాన్ని నాకు ఇచ్చేసే అని చెప్పేసి అంటే, మీరే నిజం చెప్పాలి, ఇది అసలు అతను మీ రంగానా కాదా అనే నిజం మీ నుంచే రావాలి నాకు అని చెప్పేసి, తను నా హస్బెండ్ అని ఆ విషయం మీకు కూడా తెలుసు, అయినా ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి నిలదీసి అడిగితే ఇక అప్పుడైతే నిజం చెప్పే అవకాశం అయితే ఉందన్నమాట. అంటే తన మనవడు చనిపోయినా కానీ ఇక పూర్తిగా తనైతే అంటే రిషినే మనవడిలాగా అనుకుంటూ ఇక అలా అయితే అయిపోయిద్ది. ఇక ఇద్దరు కూడా చాలా అంటే నిజాలన్నీ బయటకు మాట్లాడుకున్నట్లు జరిగిందంతా అయితే చెప్తుందనమాట. ఇక నిన్నేమి మేము కాదనుకోము, మీరు మాతో పాటే ఉండొచ్చు, మిమ్మల్ని అన్ని రకాలుగా మేము చూసుకుంటాము అని చెప్పేసి ఇక వస్తారా చెప్తుంది. ఇక తనకైతే ఏదైనా చెప్పొచ్చు, మరి మా బావ లేకుండా నేను బతకలేను, నా బావే నాకు ప్రాణం అని నన్నేం చేస్తావు, నా బావని తీసుకురండి, నా బావకు అసలు ఏమైంది అని ఇక సరోజ కూడా నిలదీస్తుంది. ఇక దాంతో ఇక రిషి వచ్చేసి ఇక ఏమంటాడంటే, ఇక మీ బావ చనిపోయాడు నా వల్లే, చనిపోయేటప్పుడు కూడా ఒకటే చెప్పాడు, నా మరదలు
ప్రాణం నాకు. అందుకనే నేను లేకపోతే తను బతకలేదు. తనని ఒప్పించి వేరే ఒక పెళ్లి చేయమని చెప్పాడు. తన ఆత్మశాంతి కోసం నువ్వు మంచిగా పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇక అప్పుడే మరి ఇదేం మాయ చేసింది బావ, ఎట్లా చేసావు నువ్వే అనేసి అంటే వస్తారా నా భార్య అని చెప్పేసి ఇలా చెప్తాడనమాట. తను నా భార్య, నా కోసం, నా ఆశయాల కోసం నా కాలేజీని ఇలా మంచిగా చూసుకుంటూ ఉంది ఇప్పటిదాకా అని చెప్పి, ప్రేమ అంటే అది అని వస్తారా నా భార్య అని చెప్పేసి నిజాన్నయితే చెప్పేసి నేను రంగాని కాదు రిషిని అని అయితే చెప్తాడనమాట. నెక్స్ట్ పార్ట్‌లో ఏం జరిగిందో మళ్ళీ మన ఛానల్‌లో అయితే చూద్దాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.